ఇంటికి చుట్టాలు వచ్చినా అప్పుడో ఎప్పుడో ఇంట్లో గిట్లా చేసి పెడితే మంచన్న పడ్డ అత్త కూడా లేచి జబర్దస్త్ ఉందంటది. అదే క్యారెట్ రైస్ కీర్. దీన్ని చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. తిన్న ప్రతి ఒక్కరు లొట్టలు వేసుకుంటా వారే వా అంటారు. చలో గట్టి చెప్తా మంచిగా నురి. 100 గ్రాములు మనకు నచ్చిన ఏదైనా రైస్ తీసుకోండి. మంచిగా గడుక్కొని నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మీడియం సైజు ఉన్న 3-4 క్యారెట్లను మంచిగా ఇట్లా తురుముకొని వేసుకోండి. అది నెయ్యిలో లైట్ వేగగానే 3 టేబుల్ స్పూన్ల చక్కెర. ఇక ఇట్లా కలుపుతుంటే చక్కెర మొత్తం కరిగిపోతుంది. అప్పుడు లీటర్ చిక్కటి పాలు. ఒకవేళ లీటర్ చిక్క పాలు లేకపోతే 1/2 లీటర్ తీసుకుని 4 లెక్క నీళ్ళు కలుపురి. పాలు కొంచెం పొంగు రాగానే నానబెట్టుకున్న బియ్యం ని డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదా మిక్సీలో కొంచెం తింపని వేసుకోవచ్చు. దానితో పాటు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు వదిలేరు. 10 నిమిషాల తర్వాత క్యారెట్ ఇంకా రైస్ మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి, మందులకి మంచిగా అనుకుంటా మా తాత ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని తిన్నాడు. ఇక నా దగ్గర గివ్వే ఉన్నాయి, మీరు ఇంకెక్కువ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో వాటిని మంచిగా రోస్ట్ చేసుకొని సీదా తీసుకెళ్లి పాలలో వేసుకోండి. మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటే మనకి రెడీ. వీడియోలో తాత లేడని టెన్షన్ కాకురి, నా మీద కోపంతో దోస్తుని తెచ్చుకుంటాను వేయండు. చలో మీరైతే చేసుకొని తినండి.